హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కొత్త కార్డుల ప్రత్యేకత ఏంటి, ఇందులో ఉన్న 9 సెక్యూరిటీ ఫీచర్లు ఏంటి, ఈకేబీసీ గురించి ఏం తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కార్యాలయంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 1.6 కోట్ల ఆహార భద్రతా కార్డులు ఉండగా వాటి పరిధిలో సుమారు 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యం ఉచితంగా అందుతుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పాత కాగితపు కార్డుల స్థానంలో వస్తున్నాయి. ఇవి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో పీవీసీ మెటీరియల్తో తయారు చేసి స్కానింగ్ సదుపాయంతో పాటు వాటర్ ప్రూఫ్గా రూపొందించారు. కార్డుపై కుటుంబ యజమాని పేరు, ఫోటో, కార్డు నెంబరు, చిరునామా, రేషన్ షాపు నెంబరు వంటి వివరాలు ఉంటాయి. ముఖ్యంగా నకిలీ కార్డులను అరికట్టేందుకు 9 సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కమిషనరు అధికారిక సంతకం, తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో సెక్యూరిటీ, హోల్గ్రాము, ఎంబోస్డ్ రిలీఫ్ టెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముద్రణ, మైక్రో టెక్స్ట్, డ్యూయల్ హిడెన్ ఇమేజ్, వాటర్ మార్కు లోగో, యూవీ లైట్లో కనిపించే ఇన్విజిబుల్ లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, గిలోస్ ప్యాటర్న్ వంటి భద్రతా అంశాలు ఉన్నాయి. వీటి వల్ల సాధారణ ప్రింటింగు లేదా కలర్ జిరాక్స్ ద్వారా నకిలీ కార్డులు తయారీ చేయడం చాలా కష్టమవుతుంది. రేషన్ షాపులో క్యూఆర్ కోడ్, కార్డు నెంబరు లేదా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా రేషన్ పొందవచ్చు. టీ రేషన్ యాప్లో కార్డును లింకు చేసి ఎంపిన్ను అంటే మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబరు, సింపుల్గా చెప్పాలంటే రహస్య పిన్ నెంబరు సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4.46 లక్షల కార్డులు సిద్ధంగా ఉన్నాయని, రేపటి నుంచి లబ్ధిదారుల ఇళ్లకు కార్డులు అందించే ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. అంటే ఆల్రెడీ పంపిణీ అనేది ప్రారంభమైంది. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి ఇవ్వవచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డుకు ఈకేవీసీ పూర్తి చేయని వారు తప్పనిసరిగా రేషన్ షాపు డీలర్ను సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. కొత్త కార్డు ఇంటికి వచ్చినప్పుడు పాత కార్డులోని పేర్లు, కొత్త కార్డులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోండి. తప్పులుంటే సంబంధిత అధికారులను సంప్రదించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ ప్రక్రియ అనేది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.